ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మములన్నిటినీ కూడా సమూలముగా భూస్థాపన చేసి యేసుక్రీస్తు ద్వారా ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవులను ధర్మశాస్త్రము కూడా అంగీకరించలేదు. ఇశ్రాయేలీయులు ఈ క్రీస్తుని అంగీకరించరు ఇప్పటి వరకు కూడా. ఆగమనము తరువాత వారందరూ కూడా క్రీస్తుని దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము కలిగిన దేవా, మీ రాజ్యమునకు వారసులుగా ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారు. తగినటువంటి నాయన పరిశుద్ధతను, నీతిని, న్యాయమును ఆధారము చేసుకుని బ్రతకడానికి సహాయాన్ని దయచేయండి. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును కూడా ప్రభు ద్వేషించగలిగేటువంటి మనస్సులను మా అందరికీ దయచేయి. పరసంబంధమైనటువంటి నీ రాజ్యమునకు మేము ఏ రీతిగా వారసులుగా ఉండాలో తండ్రి, నీ చిత్తము ఏమయ్యున్నదో, నీ ప్రణాళిక ఏమయ్యున్నదో తెలుసుకొని శ్రమయైనను కష్టమైనను నాయన నీ చిత్తానుసారముగా నడిచే కృపను మాకు దయచేయి. ఈ దినాన మీరు మాతో మాట్లాడబోవచ్చు ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయమును మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న వారికి అందరికీ సంపూర్ణమైన మారు మనస్సు, రక్షణ అనుభవమును మీరు అనుగ్రహించమని మనవి చేస్తూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి అయా తండ్రి. సాతానుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకమును, మీ వాక్యమును వినకుండా ఆటంకపరుస్తూ ఉన్నటువంటి సాతాను కార్యములను సమూల నాశనము చేయండి. మీ శిలువ చాటును నన్ను మరుగుపరచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యోహాను గారు చూస్తూ ఉన్నటువంటి ఈ సూచనలలో ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో ఆయన 3 సూచనలను చూశాడు. ఒకటి, 7 తెగుళ్లు చేతు పట్టుకొని ఉన్నటువంటి 7 దూతలను చూశాడు. అవి 7 పాత్రలుగా బైబిల్లో వ్రాయబడ్డాయి. ఇక 2వ సూచన, స్ఫటికమును పోలినటువంటి సముద్రము దగ్గర ఉన్న సర్వసాధారణమైన మరణము చెందిన వారి గురించి వ్రాయబడి ఉంది. ఇక 3వది 5 నుంచి 8 వచనాలలో, అనగా ఈ 4 వచనాలలో వ్రాయబడినటువంటి సంగతిని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే 5వ వచనము, అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను అని వ్రాయబడి ఉంది. సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయము అనగా పరలోకములో దేవుడు ప్రత్యేకమైన ఆలయాన్ని ఏమీ చేయలేదు. భూమి మీద మోషే గారి ద్వారా సీనాయి పర్వతము మీద దేవుడు మోషేతో మాట్లాడి ఏదైతే చేయమని చెప్పారో, ధర్మశాస్త్రమును ఇచ్చేటప్పుడు ప్రత్యక్షపు గుడారముగా, మందిరముగా, సాక్ష్యపు గుడారముగా ఏదైతే దేవుడు చేయమని మోషేకి చూపించాడో, ఆ చూపించినటువంటి దానిని బట్టి, కొలతలను బట్టి మోషే గారు ఈ సాక్ష్యపు గుడారాన్ని లేదా ప్రత్యక్షపు గుడారాన్ని చేశారు. ఇది చేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి ఒక మందసాన్ని దేవుడు చేయమని సెలవిచ్చాడు మోషేకి. మోషే గారు చేసినటువంటి ఈ మందసము అతి ప్రాముఖ్యమైనటువంటిది గాను, భూమి మీద దేవునికి సింహాసనముగాను ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఈ మందసము అనేటువంటి దేవుని సింహాసనాన్ని ఒకసారి మనము ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఈ ప్రకటన గ్రంథములోనే ఈ నిబంధన మందసము పరలోకములో కనబడినది అనేటువంటిది స్పష్టముగా ఈ ప్రకటన గ్రంథము వ్రాసినటువంటి యోహాను గారు తెలియజేశారు. 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడిను అని వ్రాశాడు. ఈ నిబంధన మందసమే కాని, ధూపవేదిక అని పిలువబడుతున్న సువర్ణ బలిపీఠమే కాని, ఈ సాక్ష్యపు గుడారపు ఉపకరణములన్నీ కూడా ఎప్పుడు పరలోకము వెళ్ళినవి అన్నంటే, యేసుక్రీస్తు పరలోకములో 7వ ముద్రను విప్పదీసినప్పుడు, ఈ 7వ ముద్ర విప్పదీసిన తరువాత అరగంట సేపు నిశ్శబ్దము కనబడింది. ఆ అరగంట సేపు నిశ్శబ్దము తరువాత ఒక దూత సువర్ణ బలిపీఠము మీద
ధూపార్తిని వేశాడు అని చదువుకుంటూ ఉన్నాం. ఈ సువర్ణ బలిపీఠము మీద వేసినటువంటి ధూపార్తి కూడా, సువర్ణ బలిపీఠము కూడా భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళినట్లుగానే మనము గ్రహించాలి. ఎందుకంటే పరలోకములో దేవుని ఆలయమే కానీ ధూపవేదికే కానీ ఏమీ ఉండవు. ఇవి భూమి మీద నుంచి పరలోకమునకు తీసుకొని వెళ్ళబడినటువంటి ఉపకరణాలు. దేవుడు వీటన్నిటినీ కూడా ఎందుకు అంత ప్రాముఖ్యత అనుగ్రహించి ఈ బంగారముతో చేయబడినటువంటి ఉపకరణాలే కానీ, సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఉపకరణాలే కానీ పరలోకమునకు ఎందుకు తీసుకుని వెళ్ళారు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. నిజానికి ఒక బంగారముతో మాత్రమే వీటిని చెయ్యలేదు. మనుషులు దేనికి పనికిరాదు అని చక్కగా పొయ్యిలో పెట్టేటువంటి తుమ్మకర్రతో కూడా ఈ మందసాన్ని చేశారు. మందసమునకు ఉపయోగించినటువంటి కర్ర తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రను మనుషులు దేనికి ఉపయోగించరు. అది అగ్నికి వెయ్యడమే తప్ప, అగ్ని రగులుకోవడానికి వేయడమే తప్ప మరి దేనికి పనికిరాదు. అటువంటి తుమ్మకర్ర ఇచ్చినటువంటి భాగ్యమును చూడండి. పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఉండగలిగేటువంటి శక్తిని ఆ కర్రకు దేవుడు అనుగ్రహించాడు. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రక్తమాంసములు ఏవి కూడా పరలోక రాజ్యము ప్రవేశించవు అని చెప్పినటువంటి దేవుని వాక్యములో మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఆ మందసము, తొమ్మకర్ర బంగారమే కానీ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినవి అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. లేదు అనంటే అసలు ఇది జరగలేదు అనేటువంటి బోధ కూడా చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం స్పష్టము చేసింది ఏమిటయ్యా అనంటే, నిబంధన మందసము పరలోకములో యోహాను గారు చూశారు. దానిని మనం మార్చలేం. ఇది కాదేమో ఇంకొకటేమో అని అనడానికి కూడా అవకాశము లేదు. దేవుని యొక్క నిబంధన మందసం అనేటువంటిది సృష్టి అంతటిలోనూ పరలోకములో కానీ ఎక్కడైనా సరే ఒక్కటే ఉన్నది. అది మోషే గారికి దేవుడు చేయమని సెలవిచ్చినటువంటి నిబంధన మందసం. ఈ మందసము తుమ్మకర్రతో చేయబడినప్పుడు పరలోకము వెళ్ళడానికి ఎట్లా అర్హత పొందుకుంది? అది ఎట్లా సాధ్యము? మీరు ఒకసారి బైబిల్లో ఈ వివరణ గనక చూసినట్లయితే సంఖ్యాకాండములో కానీ నిర్గమాకాండంలో కానీ మనం చదివినప్పుడు అక్కడ స్పష్టంగా వ్రాశారు, తుమ్మకర్రతో మాత్రమే దానిని చెయ్యాలి అని దేవుడు తెలియచేశాడు. అంత మాత్రమే కాకుండా ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ మందసమును లోపల వెలుపట బంగారముతో తాపించాలి అని వ్రాశారు. అది ఒక పెట్టె. ఆ పెట్టెల మీద కరుణాపీఠము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ కరుణాపీఠము కేవలం మేలిమి బంగారముతో చేయాలి. ఆ కరుణాపీఠమునకు పైగా కెరూబులు ఉండాలి అని కూడా దేవుడు చెప్పాడు. కెరూబు అనగా 6 రెక్కలు కలిగినటువంటి కెరూబు. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. దూతలు అనగా రెక్కలు లేనటువంటి దేవుని స్వరూపములో కానీ మనుషులలాగా కానీ ఉన్నటువంటి వారు దేవుని దూతలు. కెరూబులు సెరాపులు అనగా మహాదూతలు అని పిలువబడినటువంటి వారికి కూడా 6 రెక్కలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఈ మందసము మీద ఉన్నటువంటి కరుణాపీఠమునకు ఏకాండముగా చేయబడినటువంటి కెరూబులు 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులై ఉండాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి యొక్క మందసము కేవలం లేవీయులు మాత్రమే ఆ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఉపకరణాలను కానీ మోయడానికి వేయడానికి వారు మాత్రమే పని చేయాలి. ఇక ఎవరు పని చేయడానికి ఇశ్రాయేలీల గోత్రములలో లేవి గోత్రము తప్ప మరి ఎవరూ పని చేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ప్రత్యక్షపు గుడారాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే 3 రకాలుగా ఉంటది. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము రెండు కలిసి ఉంటాయి. మధ్యలో ఒక తెర అడ్డము ఉన్నట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. ఈ తెర ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తరువాత, సిలువలో ఆయన మరణించిన తరువాత, ఆయన ఎప్పుడైతే తన ప్రాణమును విడిచారో ఆ తెర మధ్యకు చిరిగిపోయినట్లుగా మత్తయి రాసినటువంటి సువార్తలో మనం చదువుకుంటాం. అంటే యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము రెండు కలిసిపోయినాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే
అనేటువంటి ఈ భేదము, ఈ మధ్యలో ఉన్నటువంటి తెర ఉండడానికి గల కారణం ఏమిటయ్యానంటే, నరుడు ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేటువంటి యోగ్యత సంపాదించుకొనలేదు. బైబిల్లో మనం చదివినటువంటి విధానాన్ని బట్టి సంవత్సరానికి ఒక్కసారి యాజకులు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి రక్తమును ప్రోక్షించవలసినటువంటి అవసరత ఉన్నది. అప్పుడు ఎవరైతే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి నిబంధన మందసము దగ్గరికి వెళతారో వారు తమ యొక్క నడుమునకు తాడు కట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసి అక్కడకు వెళ్ళినట్లయితే తప్పకుండా అతను అక్కడే మరణమవుతాడు. వేరొకరు గబగబా వెళ్లిపోయి ఆ శవమును తీసుకొని రావడానికి వీలు లేకుండా ఆ తాడును లాగి శవమును బయటికి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి. ఇంత ప్రాముఖ్యత తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ మందసానికి దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అనంటే, ఈ తుమ్మకర్ర మేలిమి బంగారముతో తాపబడినప్పటికీ కూడా ఆ పెట్టె మీద ఉంచబడినటువంటి కరుణాపీఠము వలన దేవుని సింహాసనముగా, భూమి మీద దేవునికి సింహాసనముగా ఆ మందసము మార్చబడింది. దేవుని నిబంధన మందసము ఆయన సింహాసనముగాను మన హృదయముగాను పోల్చడానికి బైబిల్లో అవకాశాలు ఉన్నాయి. మన హృదయము కూడా అంతే. మన హృదయంలో దేవుని వాక్యము 10 ఆజ్ఞల పలకలకు గుర్తుగాను, మన్నా పాత్ర అనేటువంటిది దేవుని దగ్గర నుంచి పొందుకున్న విశ్వాసపు వాక్యమునకు గుర్తుగాను, అహరోను చిగురించు కర్ర రాజులైన యాజక సమూహమునకు గుర్తుగాను మన హృదయము మార్చబడి దేవాలయము అని పిలువబడుతున్నటువంటి ఈ దేహము దేవునికి నివాసముగా ఉండడానికి ఎప్పుడైతే మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకుంటామో దేవుని యొక్క ఆత్మ మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడు అవడానికి మనము యోగ్యత పొందుకున్న వాళ్ళముగా ఉంటాం. అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. నిబంధన మందసము మానవ హృదయానికి గుర్తు. అయితే దేవుడు ఏ నరుణ్ణైనను సరే ఈ పద్ధతిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ వాక్యానుసారముగా దేవునికి యాజక సమూహముగా ఉండడానికి తనను తానుగా దేవునికి సమర్పించుకొని దేవుని కృపను పొందుకున్నాడో అట్టివాడు ఆయన రాజ్యానికి వారసుడిగా ఉంటారు. ఇక భూమి మీద దేవుని సింహాసనము కూడా అదే మాదిరిగా ఉన్నది గనుక ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు తుమ్మకర్రతో చేయబడిన మందసము మీద నిలవబడిందో అది సంపూర్ణముగా దాని యొక్క పరిణితిని మార్చుకున్నది, దాని స్వభావాన్ని మార్చుకున్నది. చదువుతారా ఒకసారి? నిర్గమకాండము 4వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను అని వ్రాయబడి ఉంది. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారముగా చేయబడిన ఆ నిబంధన మందసము తుమ్మకర్రతో చేయబడినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుడు ఆ నిబంధన మందసము మీదకు తన తేజస్సును పంపించాడో యెహోవా తేజస్సు అని వ్రాయబడి ఉన్నది నిర్గమకాండములో. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ యెహోవా తేజస్సు ఎవరై ఉన్నారు అనేటువంటిది హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటామయ్యా అనంటే 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని వ్రాసి ఫుట్ నోట్ లో ప్రతిబింబము అని వ్రాశారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నారు, దేవుని యొక్క తేజస్సు అయి ఉన్నారు, దేవుని యొక్క దైవత్వమై ఉన్నారు, దేవుని యొక్క నోటి వాక్యమై ఉన్నారు. ఇవన్నీ నేను సొంతగా చెప్పడం లేదు, బైబిల్లో ఉన్న వాక్యాలే. ఎప్పుడైతే ఆ తేజస్సు నిబంధన మందసము మీదకు వచ్చిందో మోషే గారు దేవుడు చూపించినటువంటి ఆ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆ ప్రత్యక్షపు గుడారమును సంపూర్ణము చేసినప్పుడు దేవుని తేజస్సుగా ఆ మందిరములోనికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము విశ్వసించాలి. దేవుని యొక్క మహిమయే, దేవుని యొక్క తేజస్సే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క తేజస్సు ఆ యొక్క నిబంధన మందసమును ఉపకరణములను ఆయన మహిమ తాకినదో అవన్నీ కూడా పరిశుద్ధపరచబడినాయి. రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి మాట దగ్గరికి వెళదాం. ఈ నిబంధన మందసము పరిశుద్ధపరచబడినది సరే, పరలోకము వెళ్ళగలిగేటువంటి శక్తిని ఏ రీతిగా పొందుకుంది? ఒక మనిషి రక్తమాంసములతో పరలోక రాజ్యం ప్రవేశించడు అని వ్రాయబడినటువంటి ఈ బైబిల్లోనే మరి నిబంధన మందసము పరలోకము వెళ్ళినది అనంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆ చెక్క లేదా తుమ్మకర్ర ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడానికి
దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనంటే దీనికి అపోస్తుడైనటువంటి పౌలు సరిగా సమాధానము వ్రాశారు. దేవుడే ఆయన చేత వ్రాయించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివినప్పుడు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు అన్నంటే, నేను చస్తే నాకు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి శరీరము, ఆత్మ సంబంధమైన దేహము ఏ రీతిగా ఉంటది అనేటువంటిది దేవుని నిర్ణయం. ప్రభువా నాకు ఈ రీతిగానే ఇవ్వు అనడానికి లేదు. నేను చేసినటువంటి దేవుని పరిచర్యను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నేను దేవుని యొక్క నీతిని న్యాయమును అనుసరించి నడిచిన విధానాన్ని బట్టి, పొరుగువారిని ప్రేమించిన దానిని బట్టి, నా దేవుడే నన్ను భూమి మీద చేశాడు అని విశ్వసించిన విధానాన్ని బట్టి సంపూర్ణముగా దేవుడు నన్ను ఆయన చిత్తానుసారముగా నడిపిస్తున్నాడు అని భయము భక్తి కలిగి నడిచేటువంటి విధానాన్ని బట్టి నాకు దేవుడిచ్చేటువంటి మహిమ దేహము ప్రత్యేకముగా ఉంటది. ఆ రీతిగానే పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటప్పుడు దేనికి దేవుడు ఏ మహిమను ఇవ్వనుద్దేశించాడో ఆ మహిమను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇక్కడ వ్రాసుకుంటూ వచ్చినటువంటి ఆ క్రింద ఉన్న వచనాలలో మనుషుల మాంసము వేరు, మృగముల మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేపల మాంసము వేరు, మరియు ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు గదా. తర్వాత వచ్చిన మృతుల పునరుద్ధానమును అలాగే అని వ్రాసి మనుషుల యొక్క శరీరమును గురించి వ్రాసుకుంటూ వచ్చాడు. పునరుద్ధానమును గురించి వ్రాసుకుంటూ వచ్చాడు. నేను విశ్వసిస్తూ ఉన్నటువంటిది ఏమిటయ్యానంటే, దేవుడు ఆ తుమ్మకర్రకు ఇచ్చినటువంటి భాగ్యము ఎంత గొప్పదో చూడండి. అది భూమి మీద తుమ్మకర్రగానే ఉన్నది, కానీ దాని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ రూపమును మనం గమనించినప్పుడు పరలోకమునకు కూడా వెళ్ళగలిగేటువంటి కృపను దేవుడే ఆ తుమ్మకర్రకు అనుగ్రహించాడు. అది ఎవరి వలన జరిగేటువంటి పని కాదు, ఏ ప్రవక్త వలన అయ్యేటువంటి పని కాదు, ఎటువంటి లోక సంబంధమైనటువంటి స్థితి వలన అది జరగదు. కేవలం దేవుడు మాత్రమే ఆ తుమ్మకర్రను ఆత్మ సంబంధమైనటువంటిదిగా పరలోకములో ఉండగలిగేటువంటి స్థితిని అనుగ్రహించాడు అనేటువంటిది నా గట్టి విశ్వాసము. అయితే ఈ నిబంధన మందసాన్ని, ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయమును పరలోకములో యోహాను గారు చూశారు. ఈ చూసినటువంటి ఆలయములో ఇంకొక భయంకరమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత కనబడుతూ ఉన్నది. అదేమిటయ్యానంటే, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం అక్కడ కనబడుతూ ఉన్నదో ఆ ఆలయములో 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని ఉన్నారు. అంత మాత్రమే కాదు, భూమి మీదకి వచ్చినటువంటి తెగుళ్లలో అనేకమైనటువంటి తెగుళ్ళు ఈ ఆలయములో నుంచే బయటికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒకసారి మీరు గమనించినట్లయితే 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఈ ఆలయములో నుండి వచ్చినటువంటి వారందరూ కూడా బైబిల్లో దరిదాపుగా వ్రాయబడ్డారు. అసలు ఈ మందసము పరలోకం ఎప్పుడు వెళ్ళింది అని మనం ముందున్నటువంటి వచనాలలో గమనించాము అనంటే, 7వ ముద్ర ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పదీయడానికంటే ముందే ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయము పరలోకములో చేర్చబడింది. అంటే మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళేటువంటి సమయంలో ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయము పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి మందిరములో నుంచే 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. ఈ 7 పాత్రలు ఏమై ఉన్నాయి, ఎవరు పట్టుకొని ఉన్నారు అని అంటే, ఇవి కేవలం దూతలు మాత్రమే పట్టుకొని ఉన్నారు అని స్పష్టంగా ఇక్కడ 6వ వచనంలో వ్రాశాడు. చదువుదామా? 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిని కట్టుకొనిన వారై
ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ 7 తెగుళ్ళు ప్రారంభమైనవో, ఈ 7 తెగుళ్ళు ప్రారంభమైనప్పుడు, 7 దూతల పాత్రల కాలము ప్రారంభమైనప్పుడు రోమా పట్టణము యొక్క పతనము కూడా ప్రారంభమైనది. సాతాను సామ్రాజ్యము పతనము కూడా ప్రారంభమైనది. నియంత యొక్క సింహాసనము కూడా చీకటి మయము అయిపోతూ ఉన్నటువంటి కాలము చివరి సంవత్సరము 7వ సంవత్సరం. అదే 17వ అధ్యాయంలో కూడా వ్రాశారు. ఈ 17వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను అని యోహాను గారికి ఈ 7 పాత్రలు పట్టుకొని ఉన్నటువంటి దూతలలో ఒక దూత చెప్తూ ఉన్నాడు. అంటే ఈ 2 కూడా చివరి 7వ సంవత్సరంలోనే జరగనయున్నటువంటి కార్యాలు. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ 7 దూతల యొక్క వస్త్రధారణను మనం గమనించినట్లయితే, నిర్మలము ప్రకాశమానమునైన రాతిని ధరించుకున్నారు అని వ్రాయబడి ఉన్నది. కింద మనం గమనించినట్లయితే 3వ మాట ఫుట్నోట్లో నారబట్టను అని వ్రాయబడి ఉన్నది. తెల్లని వస్త్రములు, నారబట్టలు అని బైబిల్లో పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి కొన్ని వస్త్రాలను మనం చూస్తాం. సహోదరులారా, వీరందరూ కూడా ఆ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నటువంటి దూతలు. అంటే అభిషేకించబడినటువంటి వారు, ఒక పనికి నిర్ణయించబడినటువంటి వారు. ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు అనేటువంటి మాట యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుడి పోలిన యొక్కనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములను ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు కొంతమందిని కొన్ని పనులకు అభిషేకిస్తాడు, నిర్ణయిస్తాడు. నిర్ణయించినటువంటి వారు ఆ పనిని చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అర్హత, ఒక గౌరవం, ఒక ఉద్యోగం, దానిని అభిషేకించి దేవుడు నిలబెట్టినప్పుడు ఈ రీతిగా వారు కనబడుతూ ఉన్నారు. సహోదరులారా, ఈ యొక్క దూతలందరూ కూడా 7 పాత్రలు పట్టుకొని వచ్చిన తరువాత ఆలయములో నుంచి బయటికి వస్తూ ఉండగా ఈ 4 జీవులు ఉన్నారు. దేవుని సింహాసనము దగ్గర 6 రెక్కలు కలిగి 4 జీవులు, ఒక్కొక్క జీవికి 4 ముఖాలు కలిగి 6 రెక్కలు కలిగినటువంటి 4 జీవులు పరలోకములో ఉన్నారు. ఈ పరలోకములో ఉన్నటువంటి 4 జీవులలో ఒక జీవి 7 దూతలతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి, 7వ వచనం. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఈ 7 దూతలు ఆలయములో నుంచి బయటికి వచ్చిన తరువాత 7 పాత్రలు ఈ 4 జీవులలో ఉన్నటువంటి ఒక జీవి తీసుకుని వచ్చి ఆ 7 దూతలకు 7 పాత్రలు ఇచ్చారు. అయితే ఈ పాత్రలు ఏమై ఉన్నవి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్నవి. దీనినే 3వ శ్రమ అని యోహాను గారు ప్రస్తావించారు. మొదటి శ్రమ, 2వ శ్రమ, 3వ శ్రమ. ఈ 3వ శ్రమతో దేవుని కోపము సమాప్తమైనది అని 15వ అధ్యాయము 1వ వచనంలోనే మనం చదువుకున్నాం. సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 7 పాత్రలలో దేవుని కోపము అనంటే అది ఎంత భయంకరంగా ఉండబోతుందో ఈ 16వ అధ్యాయం అంతా కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 తెగుళ్ళ యొక్క ప్రభావము ప్రపంచమంతటా ఉంది. మీరు గమనించాలి. ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి 7 దూతల బూరల కాలంలో 6 దూతల బూరలు ఊదారు. ఈ 6 దూతల బూరలు ఊదినప్పుడు భూమికి కానీ, సముద్రానికి కానీ, మంచినీళ్ల యొక్క నదులకు కానీ, భూమికి కానీ, దేనికైనాను సరే 3వ భాగము మాత్రమే దేవుడు తన కోపమును కనపరిచాడు. 3వ వంతు నదులలో 3వ వంతు చేదు చేయబడింది. సముద్రములో 3వ వంతు రక్తమయమైపోయింది. భూమిలో 3వ వంతు కాల్చబడింది. పచ్చని గడ్డంతయు కాలిపోయింది. ఈ రీతిగా 3వ వంతు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ బూరల కాలము
అయిపోయిన తరువాత 7వ సంవత్సరంలో 7 దూతల యొక్క పాత్రల ప్రభావానికి వచ్చేటప్పుడు ప్రపంచమంతటా కూడా ఈ 7 పాత్రల యొక్క ప్రభావం కనబడుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధముగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. 7 దూతల యొక్క ప్రభావము 16వ అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉన్నది. ఈ 16వ అధ్యాయంలో 7 దూతల యొక్క పాత్రల కాలము, 17, 18వ అధ్యాయములో రోమా పట్టణములో ఉన్నటువంటి నియంత యొక్క సామ్రాజ్యము, నియంతకు సపోర్ట్ చేసినటువంటి ఆ దేశాల యొక్క పతనము అన్నీ కూడా నాశనమైపోవటానికి 17, 18 స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ 3 అధ్యాయాలు చివరి సంవత్సరమైన 7వ సంవత్సరములో వీటి యొక్క పతనము కనబడుతూ ఉన్నది. ఈ 7 దూతల పాత్రల కాలము కూడా ఆ ఒక్క 7వ సంవత్సరము మాత్రమే. అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. అయితే ఈ 7 తెగుళ్ళ గురించి మనము 16వ అధ్యాయము ధ్యానించేటప్పుడు చూద్దాం. అయితే ఈ 7 దూతలు ఆ 7 పాత్రలు పట్టుకొని బయటికి వచ్చిన తర్వాత 8వ వచనంలో ఇంకొక మాట అంటున్నారు చూడండి. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింపజాలకపోయెను. ఈ 7 తెగుళ్లతోటి దేవుని కోపము సంపూర్ణమైపోతుంది. ఈ 7 తెగుళ్ళు ఎక్కడ నుంచి ఈ దూతలు తీసుకున్నారు? 4 జీవులలో ఒక జీవి దగ్గర నుంచి దేవుని యొక్క కోపముతో నింపబడిన 7 పాత్రలు తీసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నారో వారు వచ్చినటువంటి ఆలయం అంతా కూడా దేవుని యొక్క మహిమతోను ఆయన శక్తి నుండి వచ్చిన పొగతోను నింపబడి ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి మందిరము మాత్రమే దేవుని యొక్క మహిమతోను పొగతోను ఎందుకు నింపబడి ఉన్నాయి? పరలోకమంతా నింపబడలేదు. దేవుని కోపముతో ఉన్నటువంటి 7 పాత్రల యొక్క ప్రభావమును భూమి మీద జరిగించడానికి అభిషేకించబడినటువంటి ఆ 7 దూతలు వచ్చింది కూడా ఆ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయంలో నుంచే. మరి ఆ 7 పాత్రలు కంప్లీట్ అయ్యేటంత వరకు ఏ మనుషుడు కూడా అందులోకి ప్రవేశింపలేకపోయాడు అనగా సర్వసాధారణమైనటువంటి మరణము చెందినటువంటి వారు 1000 సంవత్సరాలు నివాసము చేసేది ఈ యొక్క సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయంలోనే పరలోకంలో ప్రత్యేకమైనటువంటి ఈ ఆలయంలో సర్వసాధారణమైనటువంటి మరణము చెందిన వారు ఇక్కడికి చేర్చబడతారు. దేవుని కోపము అని ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో ఆ కోపమంతటినీ కూడా దేవుడు నిబంధన మందసానికి సంబంధించినటువంటి ఆలయములో నుంచే బయటికి తీసుకొని వచ్చాడు. మరలా చెప్తున్నాను, ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలము, ముద్రల కాలము ఏదైతే ఉన్నదో ఆ ముద్రల కాలము, పాత్రల కాలము, బోర్ల కాలం అంతా కూడా ఈ మందసమునకు ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే వర్తించబడినట్లుగా అక్కడ మనం కనబడుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీశారు. 7 ముద్రలు విప్పదీసిన తర్వాత 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. ఆ 7 పాత్రలు కూడా ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ధూప వేదిక మీద నుంచి వేయబడినటువంటి ధూపార్తి ద్వారా సువర్ణ బలిపీఠము మీద, దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి సువర్ణ బలిపీఠము మీద ఎప్పుడైతే ఆ దూత సువర్ణ ధూపార్తిని తీసుకొని వచ్చి ఆ ధూపద్రవ్యములను వేసిన తరువాత మాత్రమే అక్కడ ప్రారంభమైంది. అనగా యేసుక్రీస్తు ముద్రలను విప్పదీసేటప్పుడు ముద్రలను విప్పతీసింది ప్రభువైన యేసుక్రీస్తునే. యేసుక్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటినన్నిటినీ కూడా జరిగించుకుంటూ వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధముగానే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పటికీ కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గము ప్రత్యేకమైనటువంటిది కనుక పరలోకమందున్నటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారముగా జరిగించడానికి పరలోకములో ఉన్న పరిశుద్ధులు ఎవరు కూడా ముద్రలు విప్పదీయలేదు. యూదులలో నుంచి వచ్చినటువంటి యూదా గోత్రపు కొదమ సింహమైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆ 7 ముద్రలను విప్పదీశారు. 7 ముద్రలలో 7వ ముద్రను విప్పదీసిన తర్వాత 7 దూతలు 7 బోర్లు పట్టుకొని వచ్చినప్పుడు కూడా ఈ సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఉపకరణములలో ఒకటి అయినటువంటి ధూప వేదిక మీద నుంచి ప్రారంభించారు.
ఆ 7 దూతల యొక్క బోరలను. ఇక్కడ మనం గమనించినట్లయితే 7 పాత్రలు కూడా ఈ నిబంధన మందసము ఉన్నటువంటి సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయములో నుంచే ఈ 7 పాత్రలు పట్టుకున్నటువంటి 7 దూతలు బయటికి వచ్చారు. జాగ్రత్తగా ఆలకించండి. ఈ 7 దూతల పాత్రలతోటి దేవుని కోపము సమాప్తమైనది అని చెప్పుకుంటున్నటువంటి మనము ఒక్క విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఎంతవరకు దేవుని కోపము సంపూర్ణమైనది, ఇక మీదట జరగబోయేటువంటిది అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపాలన. ఇంతవరకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి సంపూర్ణమైపోయినది. ఇశ్రాయేలీల దేశములో కానీ యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి విధానములోనే కానీ దేవుడు కొత్త పద్ధతిని అవలంబించబోతూ ఉన్నాడు, నూతన పరచబోతూ ఉన్నాడు. అది ఏ రీతిగానయ్యానంటే, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత ఆయన ఆగమనము వరకు కూడా భూమి మీద ధర్మశాస్త్రం యొక్క ఆనమాలులు కనబడుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ద్వారా ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవులను ధర్మశాస్త్రము కూడా అంగీకరించలేదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. ఇశ్రాయేలీయులు క్రైస్తవులను అంగీకరించరు, కానీ క్రీస్తు అంగీకరించాడు. క్రీస్తు ద్వారా మనం సంపూర్ణమైన రక్షణలోనికి వచ్చాము కాబట్టి ఆయన మనకు రాజు, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు రక్షకుడు. ఇశ్రాయేలీయులు ఈ క్రీస్తుని అంగీకరించరు ఇప్పటి వరకు కూడా. ఆగమనము తరువాత వారందరూ కూడా క్రీస్తుని అంగీకరిస్తారు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మములన్నిటినీ కూడా సమూలముగా భూస్థాపన చేసి క్రొత్త రాజ్యాన్ని దేవుడు ప్రపంచమంతటా 1000 ఏండ్లు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఇది జరగబోతూ ఉన్నటువంటి దానికి చివరి మెట్టు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రములకు సంబంధించిన దేవుని కోపం అంతా కూడా నిర్వర్తించబడి క్రొత్త రాజ్యానికి భూమి మీద దేవుడు ఆయన నిర్మించినటువంటి రాజ్యము, పరలోకపు రాజ్యము, దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యము, తన చిత్త ప్రకారముగా జరిగించేటువంటి రాజ్యమును పరలోకములో మాత్రమే కాదు భూమి మీద కూడా ఆయన పద్ధతిని పాటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆగమనము ద్వారా పంపించబోయేటువంటి కార్యక్రమాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 7 పాత్రల క్రమమైపోయిన తరువాత జరగబోయేటువంటిది అదే. కాబట్టి ఇక్కడ 15వ అధ్యాయంలో ధర్మశాస్త్రములకు సంబంధించిన దేవుని కోపము లేదా దేవుని యొక్క కోపం అంతా కూడా సమాప్తమైపోతూ ఉండగా ఇక ఉండబోయేటువంటిది ఏమిటయ్యానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చేయబోయేటువంటి దేవుని కోపమును జరిగించడం. దేవుని కోపం ఇంతటితో సమాప్తమైపోయింది అని అంటే దేవుడు డైరెక్ట్గా చూపించేటువంటి కోపం ఇంతటితో సమాప్తమైపోయింది. ఇక మీదట ఆ కోపాన్ని కొనసాగించేది ఎవరయ్యానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఇది నా సొంత మాటలు కాదు, బైబిల్లోనే వ్రాయబడి ఉన్నటువంటి మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనము. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచు ఉండెను, ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. అక్కడ నుంచి దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క ఉగ్రతను కొనసాగించేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ 7 పాత్రల వరకు కూడా 7 సంవత్సరాల శ్రమల కాలము, 7 సంవత్సరాల ముద్రల కాలము వరకు కూడా దేవుడే డైరెక్ట్గా ఆయన యొక్క కోపాన్ని కొనసాగించాడు. ఇక మీదట నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కోపమును జరిగించేటువంటి వాడై ఉన్నాడు. 1000 ఏండ్ల పరిపాలన ఘన గంభీరముగా దేవుడు చేస్తూ దేవుని కోపమును, ఆయన చిత్తానుసారముగా ఆయన ఉగ్రతను జరిగించేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ సృష్టి అంతము చేయడానికి దేవుని కోపమును భూమి మీదకి తీసుకొని వస్తూ ఉన్న ఆ మిక్కటమైన వేండ్రమును భూమి మీదకి తీసుకొని వచ్చేది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. అది 2వ రాకడా. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 1-2 సార్లు ఆలకించండి. దేవుని చిత్తానుసారంగా ముందుకు నడవండి. లోకములో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి మనం ఎక్కడా కూడా దేవుని యొక్క వాక్యానికి ఆపాదించకుండా వాక్యమును వాక్యముగా మనం అంగీకరిద్దాం. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఆ ప్రకటన గ్రంథము సులువుగా అర్థం అవడానికి మీకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మేము మీకు ఉచితంగా పంపిస్తూ ఉన్నాం. ఈ నంబర్కు మీ అడ్రస్ ని వాట్సాప్ లో పంపించండి. పిన్ కోడ్ తప్పనిసరిగా పంపించండి. వందనాలు. సెలవు తీసుకు